నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురువుగారు. ఈశ్వర అర్పణమస్తు. గురువుగారు, షష్టగ్రహ కూటమి దీని గురించి వందల వీడియోస్ చూస్తున్నాము. వందల రకాల ప్రశ్నలు అనేవి ప్రతి ఒక్కరిలో నెలకొంటున్నాయి. అయితే మార్చి 29వ తేదీన షష్టగ్రహ కూటమి రావడంతో పాటు మనకి శనివారం అమావాస్య కూడా అదే రోజు వస్తుంది. అయితే అమావాస్య రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? రెండో వచ్చేసి ఈ షష్టగ్రహ కూటమి రోజు ఇది మీనరాశిలోనే జరుగుతుంది అని అంటున్నారు. ఇదంతా కూడా మరి ఈ మీనరాశిలో జరిగినప్పటికీ కూడా ఏ ఏ రాశుల మీద ప్రభావితం చూపిస్తుంది? అసలు తీసుకోవాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటి అసలు దీంట్లోని? వాస్తవానికి షష్టగ్రహ కూటమి అనేటువంటిది మన భారతదేశంలో కనబడదు. ఇది మొదటి నియమం, గుర్తుపెట్టుకోండి. మనకి కనబడినది మాత్రమే మనం నమ్ముతాం. కనబడినంతా లేదు అనేది లేదు, ఉంటుంది. కానీ దాని యొక్క ప్రభావం అంతగా మన మీద ఎఫెక్ట్ చూపించదు. దీనికి భయపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఫస్ట్ జాగ్రత్త. రెండోది, షష్టగ్రహ కూటమి అమావాస్య శనివారం అనేటువంటి అంత విశిష్టమైనది ఏం కాదు. ఆదివారము అమావాస్య గ్రహణం అయితే కనుక పట్టు ఉంటుంది. దీనికి తాంత్రిక సాధన చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎవరైతే అమ్మవారు ఉపాసకులు ఉంటారో, అంటే వారాహి, ప్రచంగిర, మాతంగి, శ్రీమాత లలిత పరాభట్టారికి యొక్క వంశపారంపర్యంగా ఎవరైతే వీళ్ళు చేస్తూ ఉంటారో ఇటువంటి వారు సాధన చేయడానికి అమావాస్య ఆదివారము పట్టు ఉంటుంది. శనివారము షష్టగ్రహ కూటమి రావడము, అందులోనూ మీనరాశి వారికి ఏమిటంటే కాస్త ఇబ్బందులు కలిగిస్తాయి. అంతవరకే. ఏ గ్రహణము, ఏ యొక్క కార్యక్రమాలు ఎదుటి వ్యక్తిని ఇబ్బందిదాయకం చెయ్యవు, గుర్తుపెట్టుకోండి. కానీ దాని యొక్క ప్రభావాన్ని మాత్రం చూపిస్తున్నప్పుడు మనం జాగ్రత్త పడే విధంగా ఉండాలి అనేదే శాస్త్రం. జ్యోతిష్యం ఎందుకు చెప్పుకుంటారు అంటే బ్రైట్ ఫ్యూచర్ కోసం చెప్పుకుంటారండి. బైరాగ్ అవుతామని చెప్పుకోరు ఎవరోను. బ్రైట్ ఫ్యూచర్ ఎప్పుడు వస్తుంది అంటే నీకు నమ్మకం కలగాలి. అంటే ఏమి, ఇప్పుడు తండ్రి పిల్లాన్ని తీసుకెళ్తున్నా నీకేం కాదు నేను ఉన్నాను అన్న ఒక నమ్మకం ఎలా అయితే ఉంటుందో, జ్యోతిష్యుడు కూడా గ్రహకూటములు వచ్చినా ఏ కూటములు వచ్చినా మీనరాశిలో కాదు ఏ రాశి గణంలో పడినా సరే ఈశ్వరుడు పాదాలు పట్టుకున్నా, అమ్మవారు పాదాలు పట్టుకున్నా ఏవి కూడా మన దరి చేరవు. ఇది వాస్తవం అండి. సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క కుమారుడికి కుష్టి వ్యాధి వస్తే కర్మ అనుభవించాలన్నాడు ఆయన, సాక్షాత్తు శ్రీకృష్ణుడు. అదే రామకృష్ణ పరమహంసకి కుష్టి వ్యాధి వస్తే అమ్మవారు తీసి పక్కన పెట్టింది. ఇక తేడా ఏమిటంటారు? అమ్మవారు పాదాలు పట్టుకోవడం. అర్థమైందండి? షష్టగ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి విపత్తులు వేగంగా భయంగా ఏమీ ఉండవు. ఆ రోజు మీకు అంత అనుమానంగా ఉంటే, భయపెట్టేస్తున్నారు అని అనుకుంటే మీరేం చేయాలి అంటే తెల్లవారుజామున చక్కగా కుంకుడికాయ నీళ్ళతో స్నానం ఆచరించి స్వామివారి దగ్గర, ఈశ్వరుడి దగ్గర నెయ్యి దీపం వెలిగించుకుని చక్కగా ఒక చిటికెడు పసుపు, గంధం రెండూ కూడా మధ్యాహ్నం వేళ 11 గంటల నుంచి సాయంత్రం వేళ 6 గంటల వరకు కూడా దాన్ని చేతిలో పెట్టుకుని మీ యొక్క నమశివాయ నమః అని కానీ ఇంటి ఎలవేలు కానీ నమస్కారం చేసుకుని జపం చేసుకోండి. ఆఫీసులకు వెళ్ళేవారు, ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళేవారు ఉంటారు. వీరేం చేయాలి అంటే ఒక దాసిన చెక్క చిన్న ముక్క, ఒక దర్భలు దొరుకుతాయి చిన్న దర్భ ముక్క, అవి రెండూ పట్టుకుని మీ ఆఫీసులు వెళ్ళిపోండి. మీ పనులు మీరు చేసుకోండి. వచ్చిన తర్వాత వాటిని మీ తల మీద నుంచి తిప్పేసుకుని 3 సార్లు నీళ్ళలో బయట పారేసి కాలేజీ శుభ్రం కొడుకు తలస్నానం చేసే. ఇంతే తప్ప వాటి వల్ల అత్యధిక ప్రమాదాలు ఉండవు. ఎప్పుడూ కూడా జాతక పర్యంతం అంతా కూడా సంక్రాంతి ముందు రవి సంక్రమణం జరిగినప్పుడు జరుగుతుంది. ఉగాది తర్వాత పెట్టేటువంటి పంచాంగమే ప్రామాణికంగా అప్పటి నుంచి ఉన్నటువంటి రాశి ఫలితాలు అప్పుడే ప్రారంభమవుతాయి. ఈ షష్టగ్రహ కూటమికి ఎవరూ కూడా వివిధమైనటువంటి వీడియోలు చూసి అపార్థం చేసుకుని భయపడవలసిన అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు మాత్రం ఒకవైపుకే పడుకోండి, అది కూడా కుడివైపుకి తిరిగే పడుకోండి. ఇది మాత్రం తస్మాత్ జాగ్రత్త. అది ఏ గ్రహణం అన్నా కానీ ఏ రాశి వారు కానీ ఎవరన్నా సరే గర్భిణీ స్త్రీ అయితే మాత్రం ఖచ్చితంగా మంచం మీద కుడివైపే పడుకోవాలి. ఇది ఖచ్చితం. ఇప్పుడైనా కదా ఏ గ్రహణాలు సంభవించినా కుడివైపు తిరిగే పడుకోవాలి. దీనికి ప్రాకారం ఉంటుంది. ఎందుకోనంటే కుడివైపు పడుకోవడం వల్ల ఉత్తిష్ట గణపతి అనేటువంటి గణపతి తొండం కుడివైపు తిరిగి ఉంటుంది. కాబట్టి గణపతి కుడివైపుగా మనం తిరిగి పడుకోవడం వల్ల జనించేటువంటి బిడ్డ ఎటువంటి ఇబ్బందులు అంటే ముక్కు సొట్టగా రావడము, కళ్ళు లోతుకు వెళ్ళడము, చెవులు దప్పగా రావడము ఇటువంటివి లేకుండా కాపాడతాయని
కుడివైపు తిరిగి పడుకోండి అని శాస్త్రం చెప్తుందండి. కాబట్టి ఈ జాగ్రత్త పాటించండి, సరిపోతుంది. అయితే గురువు గారు, కానీ షష్టగ్రహ కూటమి అనేది జరుగుతుంది కాబట్టి ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే ఓవరాల్ గా ఏమైనా విపత్తులు వచ్చే అవకాశం కానీ, లేకుంటే ఏదైనా కలిసి వచ్చే అవకాశం కానీ ఈ సంవత్సరంలో ఏమైనా కనిపిస్తున్నాయంటారా అసలు? వాస్తవానికి షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడడం వల్ల మన భారతదేశంలో కొన్ని మార్పులు అయితే సంభవిస్తాయి. అటువంటి మార్పులు అంటే ఈ అన్ని మార్పుల్లోకి అంటే బంగారం ధర కొద్దిగా తగ్గుతుంది. దానితో పాటుగా మన సైంటిస్టులు చేసేటువంటి రాకెట్ ప్రయోగాలు ఏవైతే విజయవంతం అవుతాయి. మరొకటి ఏమిటంటే ఈ షష్టగ్రహ కూటములు ఏర్పడడం వల్ల సముద్రాల్లో ఈ మధ్య కొన్ని జీవులు బయటికి వచ్చి ఇటువంటివన్నీ కూడా మనకు సాంకేతాలు తెలియజేస్తున్నాయి. ఇవన్నీ కూడా కాస్త పరిమితి తగ్గి అయ్యా ఇంకా ధర్మం నిలబడి ఉంటుంది, ఇంకా వీరి యొక్క సనాతన ధర్మం మేలుకొనే ఉంది కాబట్టి విపత్తులు అనేటువంటివి రాకుండా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి రోజున 99% వరకు కూడా పెద్ద పెద్ద దేవాలయాలు అన్నిట్లోనూ కూడాను దర్భ పెట్టి అభిషేకం గావించిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ప్రపంచం అంతా కూడా శాంతియుతం భూతం అవుతుంది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఉపయోగం ఏమిటయ్యా అంటే ఎప్పటి వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి జాతకులు కానీ, మనుషులు కానీ, ఎవరైనా వ్యాపారస్తులు కానీ వీరు శనివారం రోజున ఈశ్వర ధ్యానం చేయడం వల్ల వారి యొక్క లైఫ్ టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది రాశి ఫలాలు బట్టిను నక్షత్ర పర్వాల బట్టి కాదు. ఎవరన్నా సరే అతనికి జాతకం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోయినా ఆ రోజున ఈశ్వర నామస్మరణ ఎంతగా చేస్తే అతని లైఫ్ ఖచ్చితంగా టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ గ్రహణాలు అనేటువంటి ఎందుకు ఉపయోగపడతాయి అయ్యా అంటే మన యొక్క జాతకంలో బలహీనమైనటువంటి గ్రహాన్ని పుంజుకోవడానికి అవకాశం ఈ గ్రహణాలు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైనా చూడండి, ఋషి పొంగవులు ఎవరు కూడా గ్రహణాలు జరుగుతున్నప్పుడు మీకు ఎవరు కనబడరు. వారందరూ దూరంగా వెళ్ళి సాధన చేస్తారు. ఆ యొక్క వైబ్రేషన్ మన దేశం మీద ఉంటుంది. కాబట్టి అలెగ్జాండర్ సైతం భారతదేశంలో ఏమైనా తీసుకురంటే మట్టి పట్టుకురా అనడానికి కారణం ఏంటంటే ఇటువంటి గ్రహ కూటముల వల్ల మన యొక్క హిందూ వైబ్రేషన్స్ అనేటువంటివి ఏర్పడతాయి. సో అయితే గ్రహణం రోజున చేయాల్సిన మొట్టమొదటి పని సాధన చేయడం అంటారు. అయితే మీరు ఎవరైతే అమ్మవారు ఉపాసకులు ఉన్నారో వారు, ఏ అమ్మవారు ఉపాసన లేదు నాకేమీ తెలియదు అనుకున్న వారు శ్రీమాత్రే నమః అని, ఈశ్వరాయ నమః అని, నారాయణాయ నమః అని ఏదో ఒక నామస్మరణ ఖచ్చితంగా చేసుకోవడం వల్ల వారి జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పు అయితే ఖచ్చితంగా జరుగుతుంది. చాలా చక్కగా వివరించారు. అయితే షష్టగ్రహ కూటమి అనే భయం ఏదైతే ఉందో అందరికీ ఇట్టైపోయేటట్టుగా చక్కటి మంత్రోచ్చారణతో కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు. ఈశ్వరార్పణమస్తు.